సాయి కృష్ణ కేసులో సస్పెండెడ్ కృష్ణలంక సీఐ నాగరాజుకు విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇవాళ ఉదయం జీజీహెచ్లో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచారు. ఏపీలో సంచలనం సృష్టించిన సాయి కృష్ణ కేసులో కీలక విషయాలు బయటకొచ్చాయి. సాయి కృష్ణ కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్టులో సిట్ కీలక అంశాలను ప్రస్తావించింది. సాయి కృష్ణను లాకప్ డెత్ చేసినట్లు రిమాండ్ రిపోర్టులో సిట్ స్పష్టం చేసింది. గత నెల 6 నుంచి 8వ తేదీ వరకు సాయి కృష్ణని కృష్ణలంక పిఎస్ లో చూసినట్లు ఎస్ఐ వాంగ్మూలం ఇచ్చారని, సాక్ష్యాలు నాశనం చేయడానికి సీఐ నాగరాజే కారణమని రిమాండ్ రిపోర్టులో సిట్ క్లారిటీ ఇచ్చింది. సీసీ ఫుటేజ్ డేటా డీవీఆర్ లో లేకుండా చేశారని, సాయి కృష్ణ మరణించాడని తెలిసిన మ్యాజిస్ట్రేట్ కు కృష్ణలంక పోలీస్ సిబ్బంది సమాచారం ఇవ్వలేదని రిపోర్టులో సిట్ తెలిపింది. సాయి కృష్ణ తల్లి స్టేషన్ కు వెళ్తే సీఐ నాగరాజు దూషించాడని, హైకోర్టులో సాయి కృష్ణ తల్లి హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన కోర్టు ముందు వాస్తవాలను దాచారని సిట్ స్పష్టం చేసింది. ఆధారాలు దొరకకుండా పూర్తిగా ధ్వంసం చేశారని, ఈ నెల 2వ తేదీకి ముందే సాయి కృష్ణ కస్టడీలో ఉండగానే మరణించినట్లు రిపోర్టులో తెలిపిన సిట్ కేసు మిస్టరీ తేలాలంటే నాగరాజును విచారించాల్సిందేనని వివరించింది. సాయి కృష్ణ కేసులో సిట్ రిమాండ్ రిపోర్ట్ పై సాయి కృష్ణ కుటుంబ సభ్యులు స్పందించారు. నాగరాజు అరెస్ట్ తో తమకు న్యాయం జరిగిందన్నారు సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి. ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్లను కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సాయి కృష్ణను ఎవరైతే కొట్టారో వాళ్లను కూడా జైల్లో పెట్టాలన్నారు. సీఎం చంద్రబాబుతో పాటు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు సాయి కృష్ణ మామ నవరంగ్. సీఐ నాగరాజు, కానిస్టేబుళ్లు మా ఆవేదన పట్టించుకోలేదు అన్నారాయన. ఒక తల్లికి జరిగిన అన్యాయాన్ని మాత్రమే ప్రశ్నించామన్నారు. ఇందులో ఇంకా చాలామంది ఉన్నారయ్యా, వాళ్ళను మాత్రం తక్షణం అరెస్ట్ చేయాల్సిందే. నా కొడుకుని చంపిన వాళ్ళల్లో ఇంకా ఉన్నారు చాలామంది. నాగరాజు గారిని పంపించారు, నేను కాదంటలా, న్యాయంగానే చేశారు. నాకు చేస్తానన్నది వాళ్ళు సిట్ అధికారులు నాకు చాలా న్యాయం చేశారు. అలాగే వాళ్ళను కూడా మీరు తక్షణం జైలుకి పంపించి ఆ బాధ ఏంటో వాళ్ళకి తెలియచేయాలి. నా కొడుకుని ఎవరైతే కొట్టారో వాళ్ళందరూ బయటికి రావాలి. కొంతమందిని దాచి కొంతమందిని బయట పెట్టి అంతా ఒకడి మీద నెట్టడానికి ఇల్లేదు. న్యాయంగానే జరగాలి. వాళ్ళందరికీ కూడా నేను ఒకటే కోరుకుంటున్నా, నా బిడ్డని ఎంతమంది కొట్టారో వాళ్ళందరూ రావాలి బయటికి. వాళ్ళందరూ కొట్టి ఒక్కసారి అమ్మని చూపించు అన్నా కూడా వాళ్ళు పట్టించుకోకుండా, కన్నా తల్లిని కూడా పట్టించుకోకుండా ఎంత చిత్రవత చేసి అంటారు. నా కొడుకు ఫోటోలు చూస్తుంటే నేను ఏమైపోతానో అనిపిస్తుంది నాకు. సిట్ రిమాండ్ రిపోర్ట్ పై న్యాయ పోరాటం చేస్తామన్నారు నాగరాజు తరపు న్యాయవాది సాంబశివరావు. రిమాండ్ రిపోర్టులో ఆధారాలు లేవన్నారు. కన్ఫెషన్, ఫిర్యాదు ఆధారంగా అరెస్ట్ చేశారన్నారు. 17 మంది సాక్షులను మాత్రం విచారించారన్నారు. విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయన్నారు. ఈరోజు నాగరాజు గారిని రిమాండ్ చేశారు. 14 రోజులు రిమాండ్ చేశారండి. రాజమండ్రికి ఈ రిమాండ్ జ్యుడిషియల్ రిమాండ్ ఇచ్చారు. ఈ కేసు దర్యాప్తులో ఉంది కాబట్టి మేము ఎక్కువ ఏం మాట్లాడదలుచుకోలేదు. మేము ఈ విషయం మీద న్యాయ పోరాటం చేస్తాము. నాగరాజు గారిని మాత్రం ఫాల్స్గా ఇంప్లికేట్ చేశారు ఈ కేసులో అని చెప్తాను. రిమాండ్ రిపోర్టు పూర్తిగా వేయాలని వాళ్ళు 17 మంది సాక్షులు మాత్రం విచారించారు. చూస్తాం, పరిశీలిస్తున్నాం. ఎప్పుడు బెయిల్ పిటిషన్ మూవ్ చేయాలనేది కూడా మేము పరిశీలిస్తాము. దాన్ని బట్టి తగిన సమయంలో మేము మూవ్ చేసాము. ఓన్లీ ఇదేనా కన్ఫెషన్ మీదే ఈ కేసు నమోదు చేశారండి. సరైన సాక్ష్యాధారం లేకపోయినా ఈ ఫాల్స్గా ఈ కేసులో ఇంప్లికేట్ చేశారు. నాగరాజు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు ప్రస్తావించిన సిట్ నాగరాజుకు సహకరించిన వారెవరు, ఈ కేసులో ఇంకా ఎంతమందిని సిట్ అరెస్ట్ చేయబోతోంది అన్నది ఉత్కంఠ నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి వసంత్ అందిస్తారు. వసంత్, ఒకవైపు సిట్ ఏమో ఆధారాల్ని నాశనం చేసిందే నాగరాజు అంటున్నారు, మరోవైపు అసలు ఆధారాలు లేవు కాబట్టి నాగరాజు పై ఎలాంటి కేసు నమోదు చేసే అవకాశం లేదని లాయర్లు అంటున్నారు. ఇంతకీ ఈ కేసు ఎటువైపు టర్న్ తీసుకోబోతోంది? సో ప్రస్తుతం ఈ కేసులో కీలకంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నాగరాజుకు సంబంధించినటువంటి రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించింది. అయితే సాయి కృష్ణ మిస్సింగ్ మిస్టరీకి సంబంధించి నెలకొన్నటువంటి ఈ కన్ఫ్యూజన్కు తెరపడింది. ముఖ్యంగా అతను లాకప్ డెత్ అయ్యారు. ఆధారాలు లేకుండానే అతను దహనం చేసినట్టు కూడా సిట్ తన రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది. సో దీన్ని బట్టి చూస్తే సాయి కృష్ణ లాకప్ డెత్ జరిగింది, అతన్ని ఎవరికి తెలియకుండా దహనం చేశారు, ఆధారాలు ధ్వంసం చేశారని ఇటు విజయలక్ష్మి సాయి కృష్ణ తల్లి ఆరోపిస్తున్నట్టుగానే సిట్ రిమాండ్ రిపోర్ట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. అయితే ప్రస్తుతం సిట్ కేవలం నాగరాజు ఒక్కరితోనే ఈ వ్యవహారానికి చెక్ పెట్టేలా కనిపించడం లేదు. వాస్తవానికి ఈ కేసులో ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో కూడా సిట్ దర్యాప్తు చేస్తుంది. ఆ దిశగా విచారణ ప్రారంభించింది. అందులో భాగంగానే దాదాపు
17 మందిని విచారించింది. అందులో దాదాపుగా ఈ 17 మంది కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నట్టుగానే సిట్ అధికారులు చెప్తున్నారు. వాస్తవానికి మార్కాపురం నుంచి ఒక టీము విజయవాడ తీసుకొచ్చింది టాస్క్ ఫోర్స్ నుంచి ఒక టీము ఇటు కృష్ణలంక పిఎస్కి తీసుకొచ్చారు. కృష్ణలంక పిఎస్లో ఉన్నటువంటి ఒక టీము అతని పైన లాఠీచార్జ్ చేయడం కావచ్చు, లాకప్ డెత్ వరకు కూడా కావచ్చు, శవాన్ని మాయం చేయడం కావచ్చు, అసలు ఎవరికీ తెలియకుండా ఆధారాలు లేకుండా ధ్వంసం చేయవచ్చు. ఈ పరిణామక్రమం మొత్తం చూసినటువంటి తత్తులు వీరందరి ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది ఇప్పటికే సిట్ స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో నాగరాజు సంబంధించి అరెస్ట్ ప్రక్రియ ఇప్పటికే ముగిసింది కాబట్టి రిమాండ్కి తరలించారు కాబట్టి వారిపైన కూడా విచారణకు సిద్ధమవుతోంది. సిట్ని కూడా వారి కుటుంబ సభ్యులు కలవబోతున్నారు, కలిసి మరికొన్ని వివరాలు కూడా చెప్పబోతున్నారు. ఇక వేరే శ్రీచరణ్ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది, మనిషి అందుబాటులో లేడు, పోలీసుల విచారణకు హాజరు కాలేదు. అసలు ఎక్కడున్నాడు శ్రీచరణ్? ఎవ్వరికీ దొరకకుండా ఎక్కడ దాక్కున్నాడు? వైజాగ్ టెకి రాధా గాయత్రి మృతి పక్కా ప్లాన్డ్ మర్డరా లేక యాక్సిడెంటల్ డెత్తా? ఈ కోణంలోనే ఇన్వెస్టిగేషన్ స్పీడప్ అయిన టైంలో గాయత్రి భర్త శ్రీచరణ్ సడన్ గా గాయబ్ కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. శ్రీచరణ్ ఇప్పటి వరకు తమ ముందుకు రాలేదని, కంప్లీట్ గా నాన్ కోఆపరేటివ్ గా ఉన్నాడని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సంపూర్ణానంద గైరోలా తెలిపారు. శ్రీచరణ్ కు సంబంధించిన ఎలాంటి లీడ్ దొరికినా, ఎవ్వరికి కనిపించినా వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నారు. ఇప్పటికే శ్రీచరణ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా పోలీసులు ఇన్ఫార్మ్ చేశారు. శ్రీచరణ్ ను వెంటనే విచారణకు హాజరయ్యేలా చూడాలని, అతడికి సంబంధించిన వివరాలను పోలీసులకు అందించాలని సూచించారు. శ్రీచరణ్ మిస్సింగ్ పై తండ్రి దుర్గాప్రసాద్ నిన్నే స్పందించారు. పోలీసు విచారణకు సహకరించాలని శ్రీచరణ్ కు తాను ముందే సూచించినట్లు తెలిపారు. అలాగే శ్రీచరణ్ ప్రవర్తనపై ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వాళ్ళ మదర్ అబ్బాయి శ్రీచరణ్ తల్లి అతనికి 2-3 సార్లు అమ్మాయి గురించి దెబ్బలాడ సరిగ్గా ఉండరా అని చెప్పారు కూడా అని చెప్తున్నారు. కొట్టారు కూడా దేనివల్ల ఏమో అవన్నీ ఎవరిని ఏమనలేం కదా. ఇప్పుడు అలాగని కోడల మీద ఎగబడలేం కదా. అందుకని సర్ది చెప్పాము. ఒకసారి ఈ ట్రాకర్ పెట్టినప్పుడే ఈ ఇన్సిడెంట్ అంతా ఫైనలైజ్ అయిపోయాక వచ్చాడు మా ఇంటికి ఢిల్లీ. వచ్చినప్పుడు ఏమిటి ఇలా జరిగింది, వాళ్ళంతా ఇలా అంటున్నారా అని అనేసరికి కొంచెం అరగంటగా సమాధానం చెప్పేసరికి ఈడ్చిపెట్టి కొట్టేస్తుంది ఒకసారి. అది కూడా వాళ్ళ అత్తమావుల ముందే. ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత శ్రీచరణ్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు, పారిపోయాడు అనేది ప్రధానంగా ఆరోపణ చేస్తున్నారు. మేము ఢిల్లీ వెళ్ళమని చెప్పాము వాడికి. ఢిల్లీ అర్జెంటుగా వెళ్ళిపోను, అటు నుంచి డెహ్రాడూన్ వెళ్ళు, అసలు పరిస్థితి ఏమిటో జడ్జి చేసుకుని అక్కడ ఏ ప్రకారం యాక్ట్ చేస్తే ఆ ప్రకారం చేయని చెప్పాను. పోలీసులు చెప్పిన విచారణకి అటెండ్ కామని చెప్పారా సార్? చెప్పాను ముందు వాళ్ళకి వెళ్ళు, కనపడు, ఇది పరిస్థితి అని చెప్పు. మరోవైపు తన కూతుర్ని చంపేసి శ్రీచరణ్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని తిరుగుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు గాయత్రి తండ్రి సుధాకర్. శ్రీచరణ్ ఎన్ని తప్పులు చేసినా గాయత్రి భరిస్తూ వచ్చిందని, చివరికి ఇలా చంపేశాడంటూ కన్నీరు మున్నీరయ్యారు. శ్రీచరణ్ తప్పులు చేయకపోతే ఎదిగిన కొడుకుని భార్య అత్తమామల ముందే అతడి తల్లి ఎందుకు కొడుతుందని ప్రశ్నిస్తున్నారు సుధాకర్. డెహ్రాడూన్లో నా కూతురు కోసం నేను పోరాడుతున్నాను. అక్కడ వాడు చూస్తే సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇచ్చేసి ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో ఇటు పోలీసులకి తెలియదు, అటు మీడియా వాళ్ళకి తెలియదు, సమాజానికి తెలియదు. వాడు ఎక్కడ తిరుగుతున్నాడో ఏమిటో తెలియదు. ఎదుగున్న కొడుకుని అత్తమామల ముందు, పట్టుకున్న భార్య ముందు వాళ్ళ అమ్మగారు కొట్టారని చెప్తున్నాడు. ఎందుకు కొడతారు ఆవిడ ఎదుగున్న కొడుకుని? ఎంతో పెద్ద తప్పు చేయబట్టే కదా తల్లిదండ్రులు పిల్లలను శిక్షిస్తారు. ఆవిడ కొట్టిందంటే మీరే అర్థం చేసుకోవాలి. అయినా పాపం నా కూతురు కనికరించి వాడు నమ్మి వాడు వెనకాదలైతే వాడు ఇచ్చే ఇదేనా బహుమానం స్టావ్ అవ్వాలి దానికి. పూర్తి వివరాలు మా ప్రతినిధి ఖాజాని అడిగి తెలుసుకుందాం. ఖాజా, శ్రీచరణ్ ఎక్కడ అన్న విషయంపై కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? మరోవైపు ఇటు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? భర్తతో పాటు ముస్సోరికి వెళ్ళిన రాధా గాయత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో ఇప్పుడు పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పుడు ఈ నెల 20వ తేదీన మర్డర్ కేసు నమోదు చేసిన ముస్సోరి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ఒకవైపు అక్కడ అప్పటికే ఆ 15వ తేదీ అనుమానాస్పద ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఆ రాధా గాయత్రి మరణంపై అనుమానాస్పద కేసు నమోదు చేసినప్పటికీ ఆ తర్వాత రాధా గాయత్రి తండ్రి ఇచ్చిన 11 అంశాల ఫిర్యాదులు, అంశాల అనుమానాలతో ఒక్కసారిగా హత్య కేసు నమోదు చేశారు. దీంతోపాటు ముందున్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ను మార్చి సంపూర్ణానంద గైరోవాల్ అనే ఒక కొత్త ఆఫీసర్ని నియమించి ఈ విచారణ బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి కూడా అసలు ఈ ఇద్దరు కలిసి అంటే శ్రీచరణ్ అలాగే
రాధా గాయత్రి కలిసి ఎక్కడెక్కడ సంచరించారో వాళ్ళ ట్రిప్ ఏ విధంగా కొనసాగింది, ఒకవైపు రిషికేశ్ హరిద్వార్తో పాటు ముస్సోరికి ఏ టైంలో వచ్చారో, అక్కడ ఎంత సమయం పాటు అక్కడ గడిపారు, వాళ్ళకి ఇచ్చిన హోటల్ వారు ఇచ్చిన ప్యాకేజీ ఏంటి అనే దానిపై పూర్తి స్థాయిలో ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు సేకరించారు పోలీసులు. మరోవైపు పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటే ఎఫ్ఎస్ఎల్ నివేదిక కోసం పోలీసులు వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే కాజ్ ఆఫ్ డెత్ ఫోరెన్సిక్ నివేదికలోనే ఉంటుంది కాబట్టి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ విచారణలో మరింత వేగవంతం చేసే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటికే సాధించిన ఆధారాలతో పాటు ఏదైతే ఈ 11 అంశాలతో తండ్రి బాధితురాలు తండ్రి ముద్రాల తండ్రి ఫిర్యాదు చేశాడో ఆ అంశాల ఆధారంగా విచారించేందుకు ఇప్పటికే శ్రీచరణ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఎఫ్ఐఆర్ నమోదు అంటే ముందు సస్పెక్ట్ డెత్ కింద 15వ తేదీ కేసు నమోదైంది. దీంతోపాటు ఈ అంశాల తర్వాత 11 అనుమానాల తర్వాత 20వ తేదీన మర్డర్ కేసు నమోదైన తర్వాత క్షణం నుంచి శ్రీచరణ్ పరారీలో ఉన్నాడు. అయితే అప్పటి నుంచి కూడా స్విచ్ ఆఫ్ చేసినట్టు చెబుతూ ఉన్నారు బాధిత పేరెంట్స్. అయితే ఈ తండ్రి మాత్రం శ్రీచరణ్ తండ్రి మాత్రం తాను ఢిల్లీ వెళ్ళి ఆ తర్వాత ముస్సోరి పోలీసులు ఎదుట హాజరవ్వాలి, అక్కడ పోలీసులకు పూర్తిస్థాయిలో విచారణకు సహకరించాలని సూచించాలని శ్రీచరణ్ తండ్రి టీవీ9తో చెప్పారు. మొత్తం మీద శ్రీచరణ్ ఇప్పటివరకు తమ ముందు హాజరు కాలేదని ఈరోజు సంపూర్ణానంద గైరవాల్ ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారో ఆయన ప్రత్యేకంగా టీవీ9తో ఫోన్లో మాట్లాడుతూ చెప్పారు. ఆయన ఎక్కడ కనిపించినా సరే ఆయన ఆచూకీ తెలపాలని కూడా బంధువులు అలాగే సన్నిహితులు అలాగే పేరెంట్స్ కూడా సమాచారం ఇచ్చినట్టు చెప్పారు. మొత్తం మీద ఈ మర్డర్ కేసుగా విచారిస్తున్న ఈ రాధా గాయత్రి వ్యవహారం ఏదైతే ఉందో ఇది ఒక కీలక దశకు చేరుకుంది. ఎఫ్ఎస్ఎల్ నివేదిక వచ్చిన తర్వాత అది కాజా తెలిసిన తర్వాత ఈ శ్రీచరణ్పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఎస్ ఖాజా. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ నేతలు జిల్లాల్లో పర్యటిస్తూ ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తున్నారు. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఎన్ఆర్ఐ సన్నాహక సమావేశంతో పాటు సింగరేణి బొగ్గు కుంభకోణంపై జిల్లాలోనే ప్రెజెంటేషన్ ఇచ్చారు బీఆర్ఎస్ నేతలు. రైతులకు ఏం చేశారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ ను ఆశీర్వదించాలని ఆ పార్టీ నేతలు ప్రశ్నించారు. 3 మంత్రులున్నా ఖమ్మం జిల్లాకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. దేనికోసం ఆశీర్వదించాలి? రైతు బంధు 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టి 29,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఇవ్వనందుకు, రైతుల్ని మోసం చేసినందుకు మధ్యలో వచ్చి రేవంత్ రెడ్డిని రైతులు ఆశీర్వదించాలనా? అయితే బీఆర్ఎస్ నేతల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు రైతులను పట్టించుకొని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతల మాటలను ప్రజలు నమ్మరన్నారు. పక్కన కొడుకు, ఇంకో పక్కన అల్లుడు, ఇంకో పక్కన కూతురు, 3 కలిసి రాష్ట్రం మీద పడి అబద్ధాలన్నీ పోగేసుకొని వాళ్ళకున్నటువంటి పత్రికల్లో వాళ్ళకున్న సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు. 10 సార్లు అబద్ధం చెప్తే ఆ అబద్ధం నిజమైపోతుంది కదా, మన పని ఇదే. అబద్ధాలు చెప్పుకుంటూ పోదాం, ఏదో రోజు ఎవడో నమ్ముతుండే అని 3 బయలుదేరారు రాష్ట్రం మీద పడి. గాలిపోగేసి అబద్ధాలు చెప్పేటువంటి నాయకులు ఈ రాష్ట్రానికి అత్యంత ప్రమాదకరం. ఇరు పార్టీల నేతలు వరుస పర్యటనలు విమర్శలతో ఖమ్మం జిల్లాలో రాజకీయం వేడెక్కుతోంది. సీఎం రేవంత్ సభ తర్వాత ఈ హీట్ మరింత పెరిగే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. సో ఇలా 2 పార్టీలు ఖమ్మం పైనే దృష్టి పెట్టాయి. పూర్తి వివరాలు మా ప్రతినిధి నారాయణ లైవ్ ద్వారా అందిస్తారు. నారాయణ. ఖమ్మం జిల్లాలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు వరుస పర్యటన నిర్వహిస్తున్నారు. నిన్న హరీష్ రావు, ఈరోజు కేటీఆర్ ఖమ్మం జిల్లాలో పలు నియోజకవర్గాలలో విస్తృతంగా పర్యటించారు. ముఖ్యంగా జిల్లాకు చెందినటువంటి 3 మంత్రుల మీద ఘాటైనటువంటి విమర్శలు, ఆరోపణలతో వారైతే తీవ్ర స్థాయిలో మండిపడినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా 3 మంత్రులు కూడా చాలా పవర్ఫుల్గా ఉన్నా ఈ జిల్లాకి మాత్రం ఒరిగింది ఏమీ లేదు. కాకపోతే ప్రతి భూదోపిడి, ఇసుక, మట్టి మాఫియాల వెనుక ఈ 3 మంత్రుల హస్తం ఉంది అనేది వాళ్ళు ఆరోపణ చేశారు. సింగరేణికి సంబంధించి కూడా అనేకమైనటువంటి అంశాల మీద సుదీర్ఘంగా కొత్తగూడెంలో సింగరేణి కార్మికుల సదస్సులో హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యంగా కొత్తగూడెం సింగరేణి ఏదైతే వెంకటేష్ కని కావచ్చు, టెండర్స్కి సంబంధించి సోలార్ పవర్ ప్లాంట్ ఈ విధంగా సుదీర్ఘంగా జరుగుతున్నటువంటి స్కాములకు సంబంధించి ఆయన ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా జిల్లాలో ప్రధానమైనటువంటి సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 80% పూర్తి చేశాం, నిధులు కూడా కేటాయించి పూర్తి చేసి ఇంకొంచెం పనులు చేస్తే పూర్తి అయ్యేది ఉండేది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల 3 మంత్రులు ఉండి కూడా ఈ రోజుకి ప్రాజెక్టు మూలనబడేసినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ కేసీఆర్ వచ్చి ప్రాజెక్టు పూర్తి చేసి గోదావరి జలాలను జిల్లాకు అందించడం ఖాయమని ఈరోజు కేటీఆర్ సత్తుపల్లి సభలో ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ నెల 30వ తేదీన
సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులు విడుదల చేయడానికి మదర్ నియోజకవర్గం చింతకాలలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి రైతు ఆశీర్వాద సభ అని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా వివిధ నియోజకవర్గాలలో, మండలాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ భారీ జన సమీకరణ మీద దృష్టి పెట్టినటువంటి సందర్భం. గత 2.5 సంవత్సరాల్లోనే దాదాపుగా 30,000 కోట్ల పైగా ఇటు రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీకి సంబంధించి కానీ, బోనస్ కానీ, ఇటు వడ్డీ లేని రుణాలు కానీ, ఉచిత ప్రయాణం కానీ, సన్నబియ్యం కానీ, ఈ విధంగా అనేక కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళుతున్నాం. కావాలనే బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారాలు, ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలవటానికి ఈ విధంగా చేస్తున్నారనేది ఇటు మంత్రులు కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే రైతు ఆశీర్వాద సభ కాదు, రైతు క్షమాపణ సభని పెట్టుకొని ఖచ్చితంగా రైతులకు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. ఇదే వేదిక నుంచి ఈ నెల 30వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ ద్వారా రైతు భరోసా నిధులు విడుదల చేయబడుతున్నట్టు, రైతు సంక్షేమానికి రుణమాఫీ, ఇటు రైతు భరోసా విషయంలో కానీ, సన్నబొడ్లకు బోనస్ విషయంలో కానీ, యూరియా అందించే విషయంలో రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని ఇటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి సభ ముగిసిన తర్వాత మరింత హీట్ ఎక్కే అవకాశం ఉంది. ఈ లోపులోనే ఇరు పార్టీల నేతలు వరుస పర్యటనలు, సభలతో పొలిటికల్ హీట్ అయితే పెరిగింది. ఎస్ నారాయణ, ఇక తుంగభద్ర కాలి ఒకరిని కాదు, 3 సీఎంలని. అవును, ఏపీ, టీజీ, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఒకే వేదికపైకి తెస్తోంది తుంగభద్ర. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకకు అత్యంత కీలకమైన జలవనరుగా ఉన్న తుంగభద్ర డ్యాంకు కొత్తగా అమర్చిన క్రస్ గేట్లు రేపు అధికారికంగా తెరుచుకోనున్నాయి. ఈ చరిత్రాత్మక కార్యక్రమానికి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలతో పాటు కర్ణాటక సీఎం డీకే శివకుమార్ హాజరు కాబోతున్నారు. అంతరాష్ట్ర జల వివాదాలు పక్కన పెట్టి 3 రాష్ట్రాల ప్రయోజనాలతో ముడిపడి ఉన్న ఈ ప్రాజెక్టు పునః ప్రారంభంలో 3 ముఖ్యమంత్రులు పాల్గొనుండడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. 2024 ఆగస్టు నెలలో వచ్చిన భారీ వరదకు తుంగభద్ర డ్యాం 19 గేటు కొట్టుకుపోయింది. రంగంలోకి దిగిన నిపుణుల కమిటీ భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ప్రాజెక్టులోని అన్ని గేట్లను మార్చాలని సిఫార్సు చేసింది. యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలుపెట్టిన అధికారులు 51 కోట్ల వ్యయంతో అత్యాధునిక సాంకేతికతతో కూడిన 33 క్రస్ గేట్లను కొత్తగా అమర్చారు. ఈ కొత్త గేట్ల ఏర్పాటుతో ప్రాజెక్టుకు పూర్వ వైభవం వచ్చేసింది. రాయలసీమతో పాటు తెలంగాణలోని మహబూబ్ నగర్, కర్ణాటకలోని బళ్ళారి తదితర ప్రాంతాలకు సాగునీటి కోసం భరోసా లభించింది. మరోవైపు రేపు జరగబోయే కార్యక్రమానికి సంబంధించి ఇరిగేషన్ అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. 3 రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న తుంగభద్ర జల వివాదాలపై ఎలా ముందుకు వెళ్లాలనే విషయంపై చర్చించారు. సహచర ముఖ్యమంత్రులతో చర్చించాల్సిన అంశాలే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం జరిగింది. 3 ముఖ్యమంత్రులు ఒకే వేదికను పంచుకోనుండడంపై హర్షం వ్యక్తం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. రాయలసీమను సస్యశ్యామలం చేస్తానని చెప్పారు. కేంద్ర మంత్రితో కలిసి 3 ముఖ్యమంత్రులం తుంగభద్ర డ్యాం గేట్ ను ప్రారంభిస్తామని తెలిపారు. రాయలసీమ బిడ్డని, రాయలసీమకు అండగా ఉంటా, రాయలసీమని రతనాల సీమగా తయారు చేసే వరకు మీకు తోడుగా ఉంటా. తుంగభద్ర గేట్లు దెబ్బతింటే కర్ణాటక సీఎంతో మాట్లాడి గేట్లు పెట్టించి ఈ ప్రాంతానికి న్యాయం చేశాం. రేపే 3 ముఖ్యమంత్రులు కలిసి, కేంద్ర మంత్రి కలిసి దాన్ని ఇనాగరేట్ చేస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ముచ్చటగా 3 ముఖ్యమంత్రులు పాల్గొనబోయే ఈ కార్యక్రమం తెలంగాణలో పొలిటికల్ టర్న్ తీసుకుంది. తుంగభద్ర జలాల విషయంలో సీఎం రేవంత్ కు లేఖ రాశారు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు. తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దని లేఖలో సూచించిన హరీష్, కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవడంతో పాటు ఆర్డీఎస్, తుమ్మిళ్ల, భీమా ప్రాజెక్టుల ప్రయోజనాలు కాపాడాలని డిమాండ్ చేశారు. పాలమూరు రైతుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టొద్దని కోరారు. కర్ణాటక కడుతున్న అక్రమ ప్రాజెక్టులకు సహకరించడం సరికాదన్న హరీష్ రావు రాష్ట్రానికి రేవంత్ ద్రోహం చేస్తున్నారని లేఖలో ఆరోపించారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఎలేందర్ అందిస్తారు. ఎలేందర్, 3 ముఖ్యమంత్రులు పాల్గొనబోయే కార్యక్రమం అయితే అనంతరం సమావేశంలో ఏమైనా తుంగభద్ర ఇష్యూపై మాట్లాడే అవకాశం ఉందా? ఎలాంటి అంశాలను లేవనెత్తనున్నారు? అలానే హరీష్ చెప్తున్నట్లుగా ఏదైతే తెలంగాణకి అక్రమ ప్రాజెక్ట్ అని అంటున్నారో దానికి సంబంధించి ఏమన్నా రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉందా?
రేపు తుంగభద్ర వేదికగా జరగబోయేటువంటి కార్యక్రమానికి 3 రాష్ట్రాల సీఎంతో పాటు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి కూడా హాజరవుతారు కాబట్టి దీనికి సంబంధించి అంతర్రాష్ట్ర జలాలకు సంబంధించి రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి వివాదాలకి అన్నింటినీ ఫుల్ స్టాప్ పెట్టేందుకులో భాగంగా రేపు ఈ కార్యక్రమం యూజ్ కాబోతోందనేది ఇప్పటికే 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలు కూడా మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి ఉన్నటువంటి వివాదాలను లేవనెత్తడంతో పాటుగా మనకు తెలంగాణకు రావాల్సినటువంటి వాటాల భాగంగా రావాల్సినటువంటి దాదాపు 16 టీఎంసీలకు సంబంధించినటువంటి వాటర్ ఇప్పటివరకు రాని పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ వాటర్ ఎలా అయినా తెచ్చుకోవాలనే అంశాలకు సంబంధించి నీటిపారుదలకు సంబంధించినటువంటి శాఖ అంతా కూడా ఈరోజు సమీక్ష నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి సీఎం మరి కాసేపట్లో ఈ సమీక్ష సమావేశానికి పాల్గొనబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇవ్వడానికి నీటిపారుదల శాఖ డీటెయిల్స్ అధికారులతో అందరితో కలిసి ఒక ప్రజెంటేషన్ రూపంలో మనకు తెలంగాణకు రావాల్సినటువంటి వాటా కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి కర్ణాటక నుంచి ఈ తుంగభద్ర డ్యామ్ పైన జరుగుతున్నటువంటి ఆ రాష్ట్ర ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించినటువంటి కావచ్చు, ఇలా అంశాలపైన కూడా పూర్తి ఒక నివేదికను అయితే సిద్ధం చేసింది. దీనికి సంబంధించి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే సీఎంకు పీపీటీ ద్వారా ఆ వివరాలన్నీ కూడా సీఎంకి వివరించబోతున్నారు. అయితే రేపు జరగబోయేటువంటి కార్యక్రమానికి సంబంధించి ఈ సమీక్ష అనేది కీలకంగా మారింది. దీనికి సంబంధించి ఇప్పటికే హరీష్ రావు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాసినటువంటి నేపథ్యంలో తుంగభద్ర కృష్ణా బేసిక్ సంబంధించినటువంటి వాటర్ సంబంధించి ఒక రాజకీయ దుమారం అయితే రేగింది. సో పూర్తి స్థాయిలో ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో తెలంగాణకు అందాల్సినటువంటి వాటా విషయంలో రేపు జరగబోయేటువంటి మీటింగ్ ద్వారా తెలంగాణకి వాటర్ అందించి పాలమూరుకి న్యాయం చేయాలనేది ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆ దిశగానే తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకుంటూనే మిగతా ప్రాజెక్టులకు అంటే మిగతా రాష్ట్ర ప్రాజెక్టులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, అదేవిధంగా రాష్ట్రానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఒక నివేదికను తయారు చేసి ప్రాజెక్టు ఈ పీపీటీ ప్రజెంట్ చేయబోతున్నారు. సీఎంకి ఒక నివేదిక ఇవ్వబోతున్నారు. ఆ నివేదిక ఆధారంగా రేపు సీఎం ఆ మీటింగ్లో ప్రస్తావించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆక్వా రైతు సంఘం మరోసారి కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఏపీ ప్రభుత్వంతో చర్చల తర్వాత కూడా ఫీడ్ ధరల విషయంలో కంపెనీలు వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా ఆక్వా రైతులు సమావేశమవుతున్నారు. ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరిగినప్పుడు ఒక విధంగా చెప్పి తర్వాత మరోలా రేటు తగ్గించడం, అదే సమయంలో రొయ్యల కొనుగోలు రేటు కూడా పడిపోవడంతో ఆక్వా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో ఆక్వా ఫీడ్ కంపెనీలు రైతుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పెంచిన 12 రూపాయల ధరలో 8 రూపాయలు తగ్గించేందుకు ఫీడ్ కంపెనీలు ఒప్పుకున్నాయి. అయితే ఎంఆర్పీపై 4 రూపాయలు తగ్గించకుండా ఇన్వాయిస్ పై తగ్గించడంతో ఆక్వా రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో పాటు రొయ్యల కొనుగోలు రేటును 5 రూపాయలు తగ్గించడం పైన మండిపడుతున్నాయి. ఈ క్రమంలోనే భీమవరం కీలక సమావేశం నిర్వహిస్తున్నట్లు ఏపీ రొయ్య రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భగవాన్ రాజు వెల్లడించారు. ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ఫీడ్ కంపెనీల తీరు మారకపోవడంపైనే ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. గతంలో మనం 12 రూపాయలు ఎంఆర్పి మీద 8 రూపాయలు తగ్గించే విధంగా ఆ రోజునే మరి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో, మంత్రి గారి అచ్చెన్నాయుడు గారి సమక్షంలో జరిగింది. కానీ దాని తర్వాత వాళ్ళు ఇన్వాయిస్ మీద తగ్గించి అది మనకి ఎంఆర్పి కింద చూపించలేదు. మనం అయితే ఎంఆర్పి మీదే మాట్లాడాం. నెక్స్ట్ ఏదైతే మనం 4 రూపాయలు తగ్గించమని ఏదైతే చెప్పామో 8 రూపాయలు చేయమని, అది మరి ఇలా 10 రూపాయలు చేసి మనకి ఇన్వాయిస్ మీద చేశారో అది కాకుండా రైతుకి ప్రభుత్వానికి మధ్యన చర్చ జరిగిన ప్రకారం, ప్రభుత్వం చెప్పిన ప్రకారం 12 రూపాయల ఎంఆర్పీని 8 రూపాయల ఎంఆర్పీగా చెయ్యాలని చెప్పి ఇవాళ మనందరం కూడా దీని మీద ఒక రాష్ట్ర స్థాయిలో ఒకసారి కూర్చుని మరి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, వీటి మీద ఒక చర్చించుకుని దీని మీద ఒక తుది నిర్ణయం రావాలి. వీళ్ళు ప్రభుత్వాన్ని, ఇటు రైతుల్ని అందరినీ కన్ఫ్యూజ్ చేశారు. ఏదైతే గతంలో ఎంఆర్పీ మీద జరిగిందో దాన్ని ఇన్వాయిస్ మీద తీసుకొచ్చి వీళ్ళు దాన్ని అందరినీ కన్ఫ్యూజ్ అయ్యేలా చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవి లైవ్ ద్వారా అందిస్తారు. రవి, ఫీడ్ కంపెనీల తీరుపై అలానే రొయ్యల ధరలు తగ్గించడంపై ఏమన్నా రైతులు మరోసారి ప్రభుత్వాన్ని సంప్రదించనున్నారా? మరికొద్దిసేపట్లోనే దీనికి సంబంధించినటువంటి ఒక నిర్ణయం అయితే ఆక్వా రైతాంగం మొత్తం కూడా తీసుకుని ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏపీ ఆక్వా రైతు సంఘం కార్యవర్గ సమావేశం ఈ మేరకు మరికొద్దిసేపట్లోనే ప్రారంభం కాబోతుంది. ఒకటైతే ఇక్కడ క్లియర్గా స్పష్టంగా చెప్పుకోవచ్చు, ప్రభుత్వం దగ్గర అందరూ కూడా అన్ని పక్షాలు కూడా అటు రైతులు, అదేవిధంగా కంపెనీలు, అధికారులు మొత్తం కూడా చర్చలు జరిపారు. ఈ సుదీర్ఘమైన చర్చలో దాదాపుగా 4 రూపాయలు ఎంఆర్పీ పైన తగ్గించాలని చెప్పేసి రైతులు కోరినప్పటికీ కూడా వాళ్ళు ఇన్వాయిస్ పైన కంపెనీలు తగ్గించడంతో రైతుకు 2 రూపాయల మేరకు కూడా అంటే పెరిగినటువంటి రేట్ల ప్రకారం దాదాపుగా 4 రూపాయలు తగ్గించాలంటే 2 రూపాయలు మాత్రమే తగ్గించడం అనేది ఇప్పుడు
ఇప్పుడు రైతాంగం కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపున ఈ చర్చలన్నీ ఒక పక్క జరుగుతున్న నేపథ్యంలో వాతావరణంలో మార్పులు రావడం, ఆక్వారంగం ప్రస్తుతం వాతావరణంలో మార్పులు వచ్చి నేపథ్యంలో మొత్తం పట్టుబడులన్నీ కూడా వేగంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు మార్కెట్లోకి పెద్ద ఎత్తున ఒకేసారి రొయ్యలు అన్నీ కూడా వస్తున్న నేపథ్యంలోనే రొయ్యల రేటు అమాంతం కూడా పడిపోయిన నేపథ్యంలో అటు రైతుకు అమ్ముకుందామంటే కూడా తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి. మరోవైపున ఫీడ్ కంపెనీలు ఈ రకమైనటువంటి దోబూచులాట ఆడటం, గోరు చుట్టుపైన రోకల పోట్లా మారిందని చెప్పేసి ఆక్వా రైతాంగం మొత్తం కూడా చెందుతున్న పరిస్థితి. ఈ రెండు ప్రధానమైన అంశాలతో పాటు ఇంకా ఎక్స్పోర్టర్లకు సంబంధించి ఇతరత్ర అన్ని అంశాలపైన కూడా ఈ మొత్తం ఆక్వా రైతాంగం మొత్తం కూడా దీనిపైన కార్యవర్గ సమావేశంలో చర్చించబోతున్నారు. దీని తర్వాత భవిష్యత్తులో అంటే ఇప్పటికే ఈ కంపెనీల తీరుపైన ప్రభుత్వానికి ఒక నివేదిక అంటే ఒక సూచన చేసి తమకి కంపెనీలు చేసినటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించారు. చూడాలి మరి కొద్దిసేపట్లోనే సమావేశం ప్రారంభమైన తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది. ఎస్ రవి, ఇది రోజు 5 చూస్తూనే ఉండండి TV9.